నమస్కారం. పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ సమర్పించు పీపుల్ ఫోరం డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రాంతీయ భాషలో విడుదలై అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్న చిత్రం జై భీమ్. బ్రిటిష్ వారి ఏలుబడిలో అమాయక గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని తెరపైకి తీసుకొచ్చిన కథకు సగటు భారతీయుడు కనెక్ట్ అయ్యాడు. విజయవంతంగా నడుస్తున్న ఈ మూవీకి అదే విధంగా వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా తమ ప్రతిష్టకు భంగం కలిగించారు అంటూ 1 year సంఘం జై భీమ్ మూవీ యూనిట్ తో పాటు హీరో సూర్యకు 5 కోట్లకు లీగల్ నోటీసులు పంపించింది. 1 year సంఘానికి తోడుగా పాట్టాలి మక్కల్ కచ్చి పీఎంకే పార్టీ కూడా తోడవడంతో సిచ్యువేషన్ సీరియస్ గా మారిపోయింది. సూర్యపై దాడి చేస్తే ₹1,00,000 కూడా ఇస్తామంటూ ప్రకటనలు జారీ చేసింది. దీంతో సూర్య ఇంటికి పోలీసు భద్రత కల్పించారు. ఇలాంటి ఘటనల మధ్య సూర్యకు తమిళ చిత్ర పరిశ్రమ అండగా నిలబడింది. చాలా మంది సినీ ప్రముఖులు 1 year సంఘం సభ్యులు ఆరోపిస్తున్న వాటికి ధీటుగా సమాధానాలు కూడా ఇస్తున్నారు. దీంతో ట్విట్టర్లో వి స్టాండ్ విత్ సూర్య అనే #ట్రెండ్ ట్రెండ్ అవుతోంది. గిరిజనులను కొట్టే పోలీసు పాత్రలో 1 year వర్గానికి చెందిన వ్యక్తిని చూపించారు అంటూ సదరు వర్గం నాయకులు ప్రధానంగా ఆరోపిస్తుండగా, దళితులకు న్యాయం జరగాలనే సదుద్దేశంతోనే ఈ మూవీ తీశామని, అంతేగాని ఇతర వర్గాలను కించపరచాలని కాదు అంటూ సూర్య వివరణిస్తున్నారు. ఈ టాపిక్ పైనే పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు పీపుల్ ఫోరం ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో మనతో పాటు మాట్లాడేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు సుంకర మౌనిక గారు, హైకోర్టు అడ్వకేట్, సామాజికవేత్త, శక్తివాహిని సంస్థ నుంచి. మౌనిక గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆ తర్వాత బీజేపీ వినిపిస్తుందండి? క్లియర్ గా ఉందండి. మౌనిక గారు ముందుగా చెప్పండి, జై భీమ్ చిత్రం చాలా ప్రజాదరణ పొందింది. మంచి కంటెంట్ తో తీసిన చిత్రం ఇది. దీని గురించి ఎందుకు ఇంత రచ్చ జరుగుతోంది, దీని గురించి మాట్లాడదాము. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. బీజేపీ లీడర్ షేక్ బాజీ గారు, అలాగే అడ్వకేట్ మరియు జనసేన నాయకులు మట్టి వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. నమస్కారం అండి వెంకటేశ్వరరావు గారు అండ్ బాజీ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే అండి. నమస్తే. ముందుగా బాజీ గారు మీతో మాట్లాడదామండి. జై భీమ్ చిత్రం చాలా ప్రజాదరణ పొందింది. అందరూ ఈ చిత్రాన్ని ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, చాలా చక్కగా కనెక్ట్ అయ్యారు పబ్లిక్. మరి అటువంటి ఈ గొప్ప చిత్రానికి ఎందుకు ఇంత రచ్చ జరుగుతోంది, మీరేమంటారు? ఒక చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి ఒక జాతీయ నాయకుడు యొక్క ఆలోచన ఈ 70 సంవత్సరాల స్వాతంత్రానికి ఒక స్ఫూర్తిగా రాజ్యాంగాన్ని మలిచి రానున్నటువంటి తరాలకి దళిత వర్గాలని, ఏదైతే సమాజంలో అస్పృశ్యులుగా భావించేటువంటి వర్గాలని సమాజంలో కలిపి ఈ దేశంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు జోడుగా, అదేవిధంగా సమాజంలో వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అనేటువంటి భావన లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో అసమానతలు రూపుకున్నటువంటి ఆ సమాజాన్ని పూర్తిగా నిర్మూలించి ఉన్నతమైనటువంటి భారతాన్ని నిర్మించాలనేటువంటి ఒక సంకల్పానికి ఆయన చేసినటువంటి సహాయం. నిన్న మొన్నటి నరేంద్ర మోడీ గారు కూడా అంబేద్కర్ గారు లేకపోతే నేను లేనని చెప్పినటువంటి ఒక మాట మనం ఉదాహరణకు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అటువంటి మహానుభావుని యొక్క జీవిత చరిత్ర ఏదైతే సమాజానికి మనం పరిచయం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నామో దాన్ని ఆస్వాదించాలి కానీ, సమాజానికి ఆహ్వానించి అందించాలి కానీ, ఇవాళ ఏదో ఎక్కడో ఒక చిన్న అంశం జరిగిందని చెప్పని, వాళ్ళకి నొప్పి కలిగిందని చెప్పని తీసుకెళ్లి దీన్ని వివాదం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాం ఏదైతే ఉందో ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి దుర్బుద్ధితో కూడినటువంటి అంశం అని చెప్పని మనం భావించాల్సినటువంటి స్థితి. ఒక జై భీమ్ సంబంధించినటువంటి చలనచిత్రం పూర్తిగా భారతదేశానికి సంబంధించింది కానీ 1 year యొక్క ఇవాళ ఆర్గనైజేషన్ పిఎంకే వాళ్ళు చేస్తున్నటువంటి అడావుడి చూస్తూ ఉంటే కేవలం ఏదో ఒక ఆలోచన దుర్మార్గమైనటువంటి ఆలోచన పెట్టుకొని ఈ అంశాన్ని తెరకెక్కించి వాళ్ళు వెలుగులో రావడం కోసం చేసేటువంటి ప్రయత్నంగా కనపడుతుంది తప్ప ఆయన ఏదైతే సినిమా సదుద్దేశంతో తీశారో దీన్ని పూర్తిగా మనం అందరం కూడా మద్దతు తెలపాల్సినటువంటి అంశమే కానీ వ్యతిరేకించాల్సిన అంశం కాదని నా భావన. ఈ రోజున సమాజం ఈ రకంగా అయినా ఉండగలిగింది అని అంటే ఆ రాజ్యాంగ ప్రదాత, నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన. ఆయన్ని భావజాలంతో ఓడించాలని ప్రయత్నం చేసినప్పుడు, రాజకీయంగా ఆయన్ని వెలుగులోకి రాకుండా చేయాలని ప్రయత్నం చేసినప్పుడు, ఆయనకి గురువు అయినటువంటి మండల్ గారు ఎవరైతే ఉన్నారో ఆనాటి పాకిస్తాన్ వెళ్ళిపోయినటువంటి దళిత నాయకుడు ఇక్కడ భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి దళిత బాంధవుడు కావాలని ఏర్పాటు చేసినటువంటి తీరు, ఆ తర్వాత ఆయన యొక్క పరంపర జరిగినటువంటి రాజకీయ ప్రస్థానంలో జరిగినటువంటి అవమానాలు, చీచీలు, సీత్కారాలు మొత్తం కూడా ఈ సమాజానికి భవిష్యత్ తరాలు అందకూడదని, అటువంటి బాధలు పడకూడదని చేసినటువంటి వైనం ఏదైతే ఉందో పూర్తిగా ఈ చలనచిత్రం అంబేద్కర్ గారి యొక్క ఆలోచనని, దళిత వర్గాల యొక్క ఆలోచనని పొందుపరిచి సమాజానికి అందించింది. దీన్ని ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే, దీన్ని ఖచ్చితంగా మనం ఆదరించాల్సిందే. ఇది భారతీయ జనతా పార్టీ నుంచి నేను చెప్పగలుగుతాను. ఓకే, మౌనిక గారు మీరు చెప్పండి.
ఇది నిజంగా ఒక వర్గాన్ని కించపరిచేలా తీసిన చిత్రం అనుకోవచ్చా, లేకపోతే ఆ యొక్క వర్గాల్ని అభ్యున్నత దిశగా నడిపించే చిత్రం అనుకోవచ్చా? దీన్ని ఎలా చూడాలి? దీనిలో మల్టిపుల్ యాంగిల్స్ మనం అనలైజ్ చేయాలండి. ఫస్ట్ పాయింట్ చూస్తే ఇప్పుడు 1 year సంఘం ఉంది. దాని లీడర్ కాదుబట్టి గురు గారి ఆయన పేరు పెట్టాల్సిన అవసరం ఉందా? పాయింట్ 1. సరే, అదేదో నార్మల్ గా ఒక మెజారిటీ హిందూ కమ్యూనిటీ కాబట్టి ఇండియాలో పెట్టారు అని అనుకున్నాం. మరి రియల్ లైఫ్ లో పార్వతీ హస్బెండ్ కన్ను గారిని కొట్టి చంపిన పోలీస్ నేమ్ యాంథనీ. సో ప్రతి దాంట్లో మతాన్ని రాజకీయాన్ని తీసుకొస్తారు అనని మనము ఒక స్టేట్మెంట్ డిక్లేర్ చేసే ముందు ఉందా లేదా ఆ యాంగిల్ అనేది అనలైజ్ చేయాలి. యాంటనీ అనే పేరు ఎవరికి ఉంటుందండి లాజికల్లీ? సో ఆ పేరు ఉన్న దాన్ని తీసి కావాలని కదువెట్టి గురువు అనే వారి పేరు ఎందుకు పెట్టాల్సిన అవసరం లేదు కదా. పాయింట్ 1. నెక్స్ట్ 1 year క్యాస్ట్ ని హైలైట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఏ తప్పు భారతదేశంలో ఏ తప్పు జరిగినా అది హిందువులకు కులానికి ఆపాదించడం. పాయింట్ 1. నెక్స్ట్ హిందువులలో కులంలో అధికారం ఉంది అంటే హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు లోవర్ క్యాస్ట్ వాళ్ళని ఇట్లా డిఫేమ్ చేస్తారు అనే దాన్ని రీఎన్ఫోర్స్ చేస్తూ ఉండడం అన్నమాట. సో ఈ రీఎన్ఫోర్స్ చేసే టాపిక్ లో ఈ రీఎన్ఫోర్స్ చేసే ప్రాసెస్ లో మీరు వేరే క్యాస్ట్ వాళ్ళు ఆ క్రైమ్ లో మెయిన్ అక్యూజ్డ్ అయినా సరే మీరు దాన్ని చెప్పట్లేదు, మీరు దాన్ని తెలియజేయట్లేదు, మీరు దాన్ని హైడ్ చేస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా హైడ్ చేస్తున్నారు అనేది చూడాలి. ఎప్పుడైనా క్రైమ్ లో ఒక జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఇంటెన్షన్ ఆఫ్ ద క్రైమ్ చూస్తారండి. మెన్స్ట్రియాలో ఇంటెన్షన్ ఆఫ్ ద క్రైమ్. సో మీ క్రైమ్ చేయడంలో మీ ఇంటెన్షన్. ఇప్పుడు ఒక అమ్మాయి తన మీదకి రేప్ చేయడానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని మర్డర్ చేసింది అనుకోండి, అప్పుడు అది మర్డర్ కి వేరే కేసు ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ఉద్దేశపూర్వక అంటే ఏదైనా ప్రీవియస్ గ్రడ్జ్ పెట్టుకొని వెళ్ళి ఒక వ్యక్తిని చంపినప్పుడు అప్పుడు వేరేలా ఉంటది అనమాట. సో జస్టిస్ ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు మీరు ఒక సినిమా తీసినప్పుడు మామూలుగా మనము ఒక డివోర్స్ కేసెస్ మామూలుగా మొన్న మాట్లాడుకున్నప్పుడు సమంత నాగచైతన్య వాళ్ళ కేసెస్ అంత ఫేమస్ అయినప్పుడు కూడా మనము వాళ్ళ పేర్లు యాజ్ ఇట్ ఈజ్ తీసుకోమన్నమాట, వేరే పేర్లు తీసుకొని వాళ్ళ కేసుని అనలైజ్ చేస్తాం. అట్లాంటిది ఈ సినిమాలో యాంథనీ అని ఆ పోలీసే ఆ లాకప్ డెత్ చేసిన ఈ హబీస్ కార్పస్ లో ఒక మైలురాయి అయిన ఈ కేసుని డీల్ చేసిన అంటే ముఖ్య నిందితుడు అని చెప్పాలి. అసలు ఆ పోలీసే లాకప్ లో అంత దారుణంగా హింసించి చంపేసిన వ్యక్తి ఎస్సీ అతను, అది హిందూ వ్యక్తి. చంపిన వ్యక్తి యాంటనీ. ఇక యాంటనీ అంటే ఏ మతమో మీరు ఆలోచించుకోవచ్చు. ఆ వ్యక్తి చంపింది మీరు ఉద్దేశపూర్వకంగా ఆ పేరుని ఎందుకు దాచాలి? మీకు ఆ పేరుని చెప్పే దమ్ము లేనప్పుడు, ధైర్యం లేనప్పుడు మీరు సినిమా ఎందుకు తీయాలి? పాయింట్ 1. నెక్స్ట్ తీస్తే తీసిండ్రు, కావాలని ఒక కులాన్ని ఎందుకు ఎక్కువ చూస్తారు తక్కువ చూస్తారు అంటే హిందువులలో ఈ మానసిక రోగం ఉంది, ఎక్కువ కులం వాళ్ళు తక్కువ కులం, సో కాల్డ్ ఎక్కువ కులం, సో కాల్డ్ తక్కువ కులం. హిందుత్వంలో ఏ కులం ఎక్కువ ఏ కులం తక్కువ అనేది ఉండదు. యాక్చువల్ గా మనం మొత్తం హిందుత్వ ఫిలాసఫీని చూస్తే ఫిలాసఫీ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఈ జన్మలో బ్రాహ్మడిగా పుడితే నువ్వు వచ్చే జన్మలో కూడా బ్రాహ్మడిగా పుడతావని గ్యారంటీ లేదు. నువ్వు చేసే పనిని బట్టి నీకు ఆ వర్ణం వస్తుంది. ఇప్పుడు అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన దళిత వర్ణంలో సో కాల్డ్ ఎస్సీగా పుట్టినా కూడా ఆయనే ఒక సమూహానికి నాయకుడుగా ఉన్నాడు అంటే ఆయన ఒక క్షత్రియుడు అన్నమాట, ఒక రాజు ఒక సైన్యానికి వారియర్ గా నిలబడతాడు. అది అంబేద్కర్ జీవన విధానాన్ని చూసి నేర్చుకోవాలి. జీవన విధానంలో ఆయన ఒక క్షత్రియుడు అయింది. అంత మంచి ఫిలాసఫీ చెప్పే హిందుత్వంలో ఒక క్రైమ్ సీన్ లో అన్య మతస్థుడు, వేరే హిందుత్వాన్ని పాటించని వేరే ఒక మతస్థుడు ఆ క్రైమ్ ని చేసి ఆ క్రైమ్ ని ఇంత ఘనంగా ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి పేరును పక్కన పెట్టి నువ్వు ఎందుకు ఆ సినిమా తీయాలి? లాజికల్ గా చెప్పండి మీరు. వీళ్ళు కావాలని ఏదో దురుద్దేశంగా చేయందే ఇంత సీన్ జరగదు. అందుకనే వాళ్ళు వెళ్ళి హీరోని కొడితే 1,00,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు చేశారు. నువ్వు ఒకరిని ప్రొవోక్ చేసినప్పుడు రియాక్షన్ ఏ విధంగానైనా ఉండొచ్చు. కాదు మౌనిక గారు, యాజ్ అడ్వకేట్ గా మౌనిక గారు మీరు ఒక హైకోర్టు అడ్వకేట్ గా చెప్పండి, ఒక వ్యక్తిని కొడితే మేము 1,00,000 రూపాయలు మీకు గిఫ్ట్ గా ఇస్తాము అని పబ్లిక్ గా అనౌన్స్ చేశారు. ఇది చట్టరీత్యా నేరం కాదా? అది నేరము కావచ్చు, కానీ అది రియాక్షన్ అండి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు వీళ్ళు అతన్ని ప్రొవోక్ చేసిన తర్వాత రియాక్షన్ ఎట్లా ఉంటది అని మనం చెప్పలేము. ఇప్పుడు మీరు బాల్ని తీసుకొని ఇసిరి కొడతారు, అది ఏ డైరెక్షన్ లో కొట్టినప్పుడు ఆ డైరెక్షన్ లో ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి తగలొచ్చు, అది ఏమన్నా కావచ్చు.
సో మీరు ముందే యాక్షన్ చేసేటప్పుడు రియాక్షన్ కి యూ షుడ్ బి రెడీ, అదర్వైజ్ యూ షుడ్ నాట్ యాక్ట్. ఆయనను కొడితే ₹1,00,000 ఇస్తాము అని వీళ్ళు అనౌన్స్ చేయడం అనేది ఎథికల్ గా రాంగ్ కావచ్చు, బట్ ఇట్ ఈస్ ఎ రియాక్షన్ టు అన్ యాక్షన్. ఆయన ఒక కమ్యూనిటీని వెంకటేశ్వర గారిని అడుగుదామండి. ఆ కమ్యూనిటీ మట్టి లీడర్ వెంకటేశ్వరరావు గారు, మీరు చెప్పండి, ఒక వ్యక్తిని కొడితే ఎవరైతే ముందుగా కొడతారో ఆ వ్యక్తికి ₹1,00,000 ఇస్తాము అని చెప్పి పబ్లిక్ గా అనౌన్స్ చేశారు. దీని మీద చట్టం ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుంది? ఇప్పుడు మీ వర్షన్ ఏంటి? నమస్కారం అమ్మా. నమస్తే సార్. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారం, అట్లాగే 99 వీక్షకులకు నమస్కారం. చూడమ్మా, ఈ ఇష్యూ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఈ 1 ఇయర్ కుల సంఘం లేకపోతే 1 ఇయర్ కుల బేస్డ్ పార్టీ అయినటువంటి పిఎంకే ఒక రకంగా చెప్పాలంటే కోడిగుడ్డు మీద ఏకలు కోసం ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుచేతంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు అయినప్పటికి కూడా ఈ రోజు కూడా సమాజంలో గిరిజన కమ్యూనిటీ, పర్టికులర్లీ గిరిజనులు, ఆ గిరిజనులో కొన్ని కులాలు, చెంచులు అనంగా, యానాదులు అనంగా, ఇలాంటి కొన్ని కులాలు ఈ రోజు కూడా ఏదైతే జై భీమ్ సినిమాలో చూపించిన విధంగా వారి యొక్క జీవన ప్రమాణాలు పెరగకపోగా సామాజికంగా ఏ విధమైనటువంటి భద్రత లేనటువంటి పరిస్థితుల్లో వారి బ్రతుకుతుంటే సమాజంలో మార్పు తీసుకొచ్చేటువంటి ఆలోచన దృక్పథంతో వారి యొక్క సమస్యని ఇతివృత్తంగా తీసుకుని జరిగినటువంటి యథార్థ సంఘటనకి జోడించి ఒక సినిమా రూపంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ రోజున అశేష ప్రజానికానికి, అశేష ఈ సినిమా ప్రియులకు కూడా ఆనందం, తర్వాత ఒక ఆలోచనను రేకెత్తించినటువంటి సినిమా జై భీమ్ సినిమా. ఇవాళ వాళ్ళు నోటీసు, ఈ 1 ఇయర్ కుల సంఘం వాళ్ళు, పిఎంకే పార్టీ వాళ్ళు ఇచ్చిన నోటీసు చూసినట్టయితే చాలా హాస్యాస్పదం. ఏంటంటే హాస్యాస్పదం దేనికి ఇచ్చారు వాళ్ళు? ఆ ఎస్ఐ గారి పేరు, అందరి పేర్లు సినిమాలో యథార్థమైన పేర్లు పెట్టి ఎస్ఐ గారి పేరుని ఆంతోనీ స్వామి నుంచి గురుమూర్తిగా మార్చారని, ఆంతోనీ స్వామి గురుమూర్తిగా మార్చారని. అది ఒక్కొక్క భాషలో ఒక్కొక్క డబ్ చేసేటప్పుడు రకరకాల అక్కడ ప్రజలకి కనెక్ట్ అయ్యేటువంటి పేర్లుగా పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎంతైనా ఒక సామాజిక కోణాన్ని దృశ్య రూపంలో, ఒక సినిమా రూపంలో చూపించేటప్పుడు దాంట్లో ఎంతో కొంత వాణిజ్యపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి పరిస్థితి కూడా వాళ్ళు చూసుకునేటువంటి విధానాన్ని మనం కాదనలేం. అదేవిధంగా చూసుకున్నట్లయితే రెండోది, ఆ ఎస్ఐ గారు బ్యాక్ డ్రాప్ లో ఒక క్యాలెండర్ ఉందని, అది 1995 క్యాలెండర్ అని, దాంట్లో ఏదో 1 ఇయర్ యొక్క చిహ్నం అయినటువంటి అగ్నిగుండాన్ని చూపించారని, ఇవన్నీ కూడా సామాన్య ప్రేక్షకులకు కానీ, సామాన్య సినీ వ్యూయర్స్ కానీ, లేదా మనలాంటి సినీ వ్యూయర్స్ కానీ ఇది ఎక్కడైనా తట్టిందా? కేవలం ఆ దృక్పథంతో ఒక సెన్సేషనల్ ఇష్యూని క్రియేట్ చేసి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో చేసేటువంటి వ్యవహారమే కానీ ఇది ఎంత మాత్రం మంచి పరిణామం మాత్రం కాదు. ఎందుచేతనంటే ఈ 1 ఇయర్లు అనేది నార్త్ తమిళనాడులో బలమైనటువంటి కమ్యూనిటీ. ఈ 1 ఇయర్లని రాజ్యాంగం ప్రకారం వీరిని బీసీ స్టేటస్ లో చేర్చినటువంటి వైనం. ఈ బీసీ స్టేటస్ నుంచి మమ్మల్ని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గా చేయమని 1980 ప్రాంతంలో వీళ్ళు ఒక ఉద్యమాన్ని, ఒక రాజకీయ ఉద్యమాన్ని చేసి 20% రిజర్వేషన్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళు బీసీ స్టేటస్ ని క్లెయిమ్ చేసేటువంటి 1 ఇయర్ కమ్యూనిటీ వాళ్ళు ఈ రోజున ఒక ఎస్టీలో కూడా అణగారినటువంటి ఎస్టీలు ఎక్కడా కూడా మనం చూడనటువంటి పరిస్థితులు ఈ రోజున నిజంగా కూడా టౌన్లో నివసించేటువంటి వ్యక్తులకి, గ్రామీణ ప్రాంతంలో ఎస్టీలు, ముఖ్యంగా చెంచులు, యానాదులు, ఇలాంటి వారు వారు గడిపేటువంటి దుర్భరమైనటువంటి జీవితం వారికి తెలియకపోవచ్చు. కానీ పల్లెటూరు బేస్గా ఉన్న మాకు ఈ రోజు కూడా వాళ్ళు ఎంత దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. కనీసం వాళ్ళకి ఓటు హక్కు లేదు, ఆధార్ కార్డు లేదు, తర్వాత రేషన్ కార్డు లేదు. ఎక్కడో ఒక చోట చెట్లు పుట్టల పక్కనో, పొలం గట్లు పక్కనో చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఎలుకలు పట్టుకుంటూ, పాములు పట్టుకుంటూ జరిగేటువంటి ఒక సమాజాన్ని హైలైట్ చేస్తూ ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి
డిఫరెన్సెస్, అసమానతలను చూపటమే కాకుండా ఆ సమాజం అలాంటి వ్యక్తులు చట్టం ఏ విధంగా అన్యాయం చేస్తుంది, చట్టం వారికి ఎందుకు చుట్టం కాలేకపోయింది. ఈ రోజు కూడా మనం భారతదేశంలో గణాంకాలు పరిశీలించినట్టయితే కొన్ని వేల మంది అండర్ ట్రయల్ ప్రిజనర్స్ బెయిల్ లేక, జామీన్ ఇచ్చేవాళ్ళు లేక, వాళ్ళు ఎక్కడున్నారో తెలియక పడేటువంటి బాధను చక్కగా చిత్రీకరించినటువంటి వైనం. అదేవిధంగా ఆ సినిమాలో ఫస్ట్ సీనే, నేను ఆ సినిమా చూశాను, ఇట్లాగే మా బ్యారిస్టర్స్ అడ్వకేట్ అనే గ్రూప్ లో లింక్ పెట్టి చూసి ఒక రాత్రిపూట ఫస్ట్ సీనే జైల్లో సెంట్రల్ జైలు నుంచి ఖైదీలు రిలీజ్ అయిన తర్వాత వారి క్యాస్ట్ ని అడిగి, ఆ క్యాస్ట్ లో కేవలం ఎస్సీ ఎస్టీ ఈ కులాలు, 2 కులాలకు సంబంధించినటువంటి ఒక పక్కన నుంచోబెట్టి, ఫార్వర్డ్ క్యాస్ట్ ని బీసీ కులాలకు చెందినటువంటి ఒక పక్కన బట్టి పంపించేసి, ఈ కులాల వ్యక్తుల్ని డబ్బుల కోసం ఇతర పోలీసులకు అమ్మేసి, వాళ్ళ యొక్క ఏదైనా ఇప్పుడు అన్డిటెక్టెడ్ కేసులు, పోలీసులు కొన్ని యొక్క నేరం, ఈ చోరీ కేసుల్లో నేరం చేసిన వాళ్ళు తెలుసుకోలేనటువంటి కేసుల్లో వీళ్ళని ముద్దాయిలుగా మళ్ళా వీళ్ళ ముద్దాయిలుగా చూపించి వాళ్ళు చేతులు దులుపుకుంటాకి పై అధికారుల యొక్క పొందడానికి వాళ్ళు ఒక సామాన్యమైనటువంటి జీవితాన్ని సమాజంలో గడిపేటువంటి ఒక వ్యక్తి యొక్క మానవ హక్కుల్ని కాలరాసేటువంటి పరిస్థితి ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వైనం. మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే అక్కడ గురువు గారి పేరు వాడుకున్నారు, లేకపోతే వారి సింబల్ ఆ క్యాలెండర్ మీద చూపించారు, లేకపోతే ఇంకో విధంగానో అనే విషయం మీద కాదు మనం బాధపడాల్సింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1993లో జరిగినటువంటి రియల్ స్టోరీ, 1993 అంటే ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. 30 సంవత్సరాలకి ఆ రియల్ స్టోరీని, ఆ రియల్ కేసుని ఒక స్టోరీగా సెల్యులార్ మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇంతవరకు ఎవరు లేరు. అదే కాకుండా 30 సంవత్సరాలు దాటిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా కూడా ఎన్ని రాజకీయ మార్పులు జరిగినా, ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా, ఎన్ని పాత పార్టీలైనా, ఎన్ని మేనిఫెస్టోలు వచ్చినప్పటికి కూడా, ఏ మేనిఫెస్టోలో వాగ్దానం చేసినప్పుడు కూడా ఈ రోజు వరకు భారతదేశంలో ఈ 2 కమ్యూనిటీలు, ఈ ఎస్టీ కమ్యూనిటీలో కొన్ని కమ్యూనిటీల్ని భారతదేశంలో జనాభాగా కూడా గుర్తించలేనటువంటి, భారత పౌరులుగా కూడా గుర్తించలేనటువంటి వైనం తీసుకుంటే నిజంగా మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఇలాంటి విషయాలన్నీ కూడా బాహ్య ప్రపంచానికి, సభ్య సమాజానికి, లేదు బాధ్యత గల సమాజానికి తీసుకొచ్చినటువంటి వైనం నిజంగా అప్రిషియేట్ చేయతగ్గది. ఎందుచేతనంటే ఇవాళ మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో మెజారిటీనే రూల్ చేస్తుంది కాబట్టి ఈ సినిమాకి అత్యంత ఆదరణ, ప్రేక్షకాదరణ ఎప్పుడైతే లభించిందో ఆ అత్యంత ప్రేక్షకాదరణే ఖచ్చితంగా కూడా ఈ సినిమాలో ఏ విధమైనటువంటి ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ, ఏ వర్గానికి కానీ వ్యతిరేకం లేకుండా కేవలం ఒక సామాజిక సమస్యని, ఒక డౌన్ ట్రాడెన్ సమస్యని, ఒక అప్రెస్డ్ క్లాస్ సమస్యని తీసుకుని ఎలుగు చేసినటువంటి వైనం, చూపించినటువంటి వైనం చాలా సంతోషించదగ్గది. ఇప్పటికైనా మనం తల వంచుకుని సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. మౌనిక గారు వెంకటేశ్వరరావు గారు చెప్పింది విన్నారు కదా, ఇది సామాజిక దృక్పథంతో మంచిని ఉద్దేశించి సమాజాన్ని జాగృతం చేసే దిశగా మాత్రమే తీయబడిన చిత్రము, దీన్ని వక్రీకరించాల్సిన అవసరం లేదు అని చెప్తారు. వెంకటేశ్వరరావు గారు ఒక్క నిమిషం, దాన్ని వారి యొక్క కన్ను అయితే దీనిలో చెప్పండి. దీనిలో ఒక పాయింట్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ సిస్టమ్ అనేది మనకు లేకుండింది అనమాట. సో ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది మనకు ఇంట్రొడ్యూస్ చేసింది బ్రిటిష్ అనమాట. సో ఈ బ్రిటిష్ ఈ క్యాస్ట్ సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేసి ఇష్టం వచ్చినట్టుగా, ఇప్పుడు ఒక సర్నేమ్ ఉందనుకోండి, ఆ సర్నేమ్ ఎస్సీ వాళ్ళకు ఉంటుంది, బ్రాహ్మణులకు ఉంటుంది, మామూలుగా బీసీ వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఈ ఇండియాలో ఈ వర్ణ వ్యవస్థ, ఈ ఒక్కొక్క కులానికి సంబంధించి ఒక్కొక్క పని, వాళ్ళు చేసే కర్మను బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు ఒక కులంగా ఫామ్ అయినప్పుడు, బ్రిటిష్ భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజన్ అయిందనమాట. వీళ్ళకి ఎట్లా డివైడ్ చేయాలనో వాళ్ళకి అర్థం కాలేదు మనని, ఎందుకంటే మన న్యాయశాస్త్రం వేరేలాగా ఉండేది. సో వీళ్ళు మన మీదకి ఇంపోజ్ చేసినప్పుడు వీళ్ళకి ఎట్లా ఇంపోజ్ చేయాలో తెలియక క్యాస్ట్ సిస్టమ్ ను పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసేసారు. దీనిలో ఒక హిస్టారిక్ ఈవెంట్ ఒకటి ఉందండి. 1878లో స్టువర్ట్ పురంలో
ఈ ఎస్సీ ఎస్టీకి చెందిన ఈ చెంచులు అనే వాళ్ళు ఉంటారు అనమాట. ఈ చెంచులను తీసుకెళ్లి ఏ కేసు లేకుండా, అంటే ఎలాంటిది లేకుండా, ఎలాంటి తప్పు లేకుండా ఈ డిఫాల్ట్ గా, అంటే డిఫాల్ట్ గా వాళ్ళు ఒక దొంగలు అని ముద్ర వేసింది అనమాట అప్పటి బ్రిటిష్. ఆ బ్రిటిష్ ఆ ముద్ర వేసిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు అదాన్ని ఎట్లా డిసైడ్ చేసిందంటే, ఒకవేళ తండ్రి చెంచు వాళ్ళ వంశస్థులను ఆ కమ్యూనిటీని తండ్రి దొంగ, ఆటోమేటిక్ గా తండ్రి కొడుకు కూడా దొంగ అయిపోతాడు, వాడి కొడుకు దొంగ అయిపోతాడు ఆటోమేటిక్ గా. వాళ్ళు ఏంటి అంటే ఎలాంటి తప్పు చేసినా చేయకున్నా వాళ్ళ మీద డిఫాల్ట్ వేసింది. మీరు 1878 దాని యాక్ట్ లో చూడండి, బ్రిటిష్ ఇంట్రొడ్యూస్ చేసిన యాక్ట్ లో మనకి ఇది క్లియర్ గా తెలిసిపోతుంది అనమాట. మన రాజ్యాంగం కూడా బ్రిటిష్ నుంచి తీసుకోబడిన రాజ్యాంగం, 1935 బ్రిటిష్ ఇండియా యాక్ట్. సో ఇది రాజ్యాంగంలో మనము ఎలెక్ట్ చేసుకున్నాం, ఈ రాజ్యాంగాన్ని మేము రాసాము, ఈ 2 పార్టీలు ఉన్నాయి, ఈ పార్టీ మేనిఫెస్టో ఇది, ఈ పార్టీ మేనిఫెస్టో ఇది అని మీరు ప్రజలకు ఇచ్చి ప్రజలు ఓటేస్తే తెచ్చిన రాజ్యాంగం కాదు ఇది. అఫ్ కోర్స్ దీన్ని మనం అమెండ్మెంట్ చేసుకుంటూ దాన్ని మనకు లా ఆఫ్ ద ల్యాండ్, మనకు అనుగుణంగా ఈ దేశానికి ఈ లా ఆఫ్ ద ల్యాండ్ కి అనుగుణంగా మనం మలుచుకోవడానికి ఇన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో ఈ 10 years నుంచి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఇంకా వెనుకబడి ఉండడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న రిజర్వేషన్లు. సో ఈ రిజర్వేషన్లు కాకుండా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాల్సినది మొన్న 2 సంవత్సరాల కింద తీసుకొచ్చారు. 2019-2020 టైంలో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎకనామికల్లీ వీక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ ఇచ్చారు. ఇది 70 ఏళ్ల నుంచి తేవకపోవడం మన చాతగానితనం కాదా? ఏ పార్టీ అయితే 70 సంవత్సరాల నుంచి ఉంది మన దేశంలో వీళ్ళ కోసం, ఎస్సీ ఎస్టీ వాళ్లకు, ఈ వెనకబడిన వాళ్లకు ఇలాంటి న్యాయాన్ని జరిపించకపోవడం అనేది నిజంగా మన నేషనల్ పార్టీస్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య తీసుకొచ్చిండ్రు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనేది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఫాదర్ ఐఏఎస్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలకు కూడా ఐఏఎస్ రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. దాని వల్ల ఏమైపోతున్నారు, వేరే కమ్యూనిటీ వాళ్ళు వీక్ అయిపోతున్నారు, ఆల్రెడీ ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, వీక్ ఉన్న వాళ్ళు అట్లనే వీక్ ఉండిపోతున్నారు. సో అప్లిఫ్ట్ అనేది జరగకుండా ఉండడానికి కారణం ఈ రిజర్వేషన్స్ అన్నమాట. రిజర్వేషన్స్ ని కూడా అంబేద్కర్ గారు క్లియర్ గా 10 years ఉంచండి, ఆ ఎస్సీ ఎస్టీ వాళ్ళు దీని ఫ్రూట్స్ ని అవైల్ చేసుకున్న తర్వాత ఈ రిజర్వేషన్స్ ని తీయొచ్చు, ఒకవేళ అవసరమైతే ఇంకొక 10 years క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అని క్లియర్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ వద్దు అని చాలా మంది అన్నా కూడా, ఎందుకంటే అది ఇంకా రీఇన్ఫోర్స్ అయిపోతుంది ఆ క్యాస్ట్ సిస్టమ్, మనం తీసేద్దామంటే ఆయన ఇంత మంచి సజెషన్. మౌనిక గారు, రిజర్వేషన్ గురించి తర్వాత మాట్లాడదామండి, ఫస్ట్ ఈ మూవీ గురించి మనం మాట్లాడదాము. వెంకటేశ్వర గారు చెప్పండి. ఎగ్జాక్ట్లీ, వీళ్ళు ఈ రిజర్వేషన్ వల్లనే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇంకా వెనుకబడిపోయారండి. అదాన్ని వాళ్ళను ఎకనామికల్లీ వీక్ అయిన వాళ్ళు అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉన్నారంటే దాని గురించి మనం మరోసారి మాట్లాడదాం. వెంకటేశ్వర గారు మీరు చెప్పండి. వాళ్ళు థ్రెట్ చేశారు, నేను ఈ 1 year సూర్యాన్ని ఏదో చేస్తామని థ్రెటనింగ్ చేశారు, అది నేరమా కాదా అని అడిగారమ్మా. అవును, అది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే, వారి యొక్క నాయకుడైనటువంటి మాజీ కేంద్ర మంత్రి రామదాస్ గారు ఒక నోటీస్ ఆల్రెడీ, ఒక లెటర్ ఆల్రెడీ సూర్య గారికి రాశారు. సూర్య గారు దాంట్లో చాలా నిర్విఘ్నంగా, మేము ఏ విధమైనటువంటి ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరచాల్సినటువంటి ఉద్దేశంతో మేము అట్లా చేయలేదు, అంతేకాకుండా దాంట్లో ఏదన్నా కొన్ని దృశ్యాలు ఎవరికైనా, కొన్ని సీన్లు ఎవరికైనా ఇబ్బంది కలగజేసినని మా దృష్టికి వచ్చినప్పుడు వాటిని మేము కరెక్ట్ కూడా చేశాము, మమ్మల్ని పెద్ద మనసు చేసుకుని ఆదరించండి అనే సమాధానం కూడా ఇచ్చిన తర్వాత వీళ్ళు మరలా థ్రెటనింగ్ అనేది ఎంతవరకు సమంజసం? సభ్య సమాజంలో ఏమని వీళ్ళు సంకేతం సభ్య సమాజానికి ఇచ్చినట్లు. ఇంకోటమ్మా, రెండోది ఏంటంటే, ఒక చిన్న అంశాన్ని, చాలా చిన్న అంశం, క్యాలెండర్ మీద లోగో లాంటిది, అది చిహ్నం, మండేటువంటి వాళ్ళ చిహ్నాన్ని వాళ్ళకి పవిత్రమే. మనం అది ఎప్పుడు కూడా ఎవరి యొక్క సెంటిమెంట్స్ ని, ఎవరి యొక్క హక్కుల్ని మనం కాలు రాసేటువంటి ఆలోచన కానీ చేయాల్సినటువంటి పని లేదు. కానీ ఆ క్యాలెండర్ మీద ఉన్నటువంటి చిన్న గుర్తు అనేది ఎంతమంది ప్రేక్షకులకి అది కనపడుతుంది, ఎంతమంది దాని గురించి ఆలోచిస్తారు. ఇక్కడ అనేది ఏంటంటే, కేవలం ఇది రిజర్వేషన్కో, కులాలకో, మతాలకో సంబంధించినది కాదు. సమాజంలో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సమాజంలో ఒక వర్గం
ఒక వర్గం భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఏదైతే అంబేద్కర్ గారు ప్రవచించి అంబేద్కర్ ఏదైతే డౌన్ ట్రాడన్ వర్గానికి రిజర్వేషన్స్ కల్పించి ఆ రిజర్వేషన్స్ ద్వారా వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థానం కాకపోయినా కనీస గౌరవ మర్యాదలు ఉండేటువంటి స్థానానికి తీసుకువెళ్ళటం కోసం ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది భారత రాజ్యాంగంలో ఏర్పరిచారు. మనుధర్మం కాడి నుంచి కూడా భారతదేశంలో క్యాస్ట్ సిస్టమ్ ఉంది. అయితే మనుధర్మంలో క్యాస్ట్ సిస్టమ్ అనేది కేవలం వృత్తుల పరంగా ఆధారమైనటువంటి క్యాస్ట్ సిస్టమే కానీ ఇవాళ వచ్చినటువంటి క్యాస్ట్ సిస్టమ్ కాదు. ఆ వృత్తుల పరమైనటువంటి క్యాస్ట్ సిస్టము రాను రాను కూడా ఒక విపరీతమైన జాడ్యంతో పోయి కొన్ని కులాల్ని సమాజానికి ఊరికి దూరంగా పెట్టినటువంటి కులాల్ని ఊరి మధ్యకి తీసుకురావాలనేటువంటి సత్సంకల్పంతో హక్కులు లేని కులానికి హక్కులు ఉన్నప్పటికి కూడా ఆ హక్కులు కూడా తెలుసుకోలేనటువంటి కులానికి ఆ హక్కుల్ని తెలియపరిచి ఆ హక్కుల్ని సద్వినియోగం చేసుకుని వారిలో కూడా జనజీవన స్రవంతిలో ఒక సమాజ స్థాపన ఏదైతే భారత రాజ్యాంగ పీఠికలో చెప్పారో ఆ పీఠికలో సమాజ స్థాపన కోసం డిస్పారిటీస్ సమాజంలో ఉన్నటువంటి డిస్పారిటీస్ సోషల్గా కానీ ఆర్థికంగా కానీ పొలిటికల్గా కానీ ఉన్నటువంటి డిస్పారిటీస్ని తగ్గించడానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన హక్కులు వారికి. అలాంటి హక్కులు కూడా వాళ్ళు దూరం అయిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళని పట్టించుకోలేనటువంటి నాది అవినిగడ్డ మా నియోజకవర్గంలో ఈ రోజు వరకు కూడా ఓటర్స్ వాళ్ళకి ఓట్లు లేకుండా ఓటర్స్ లిస్టులో ఓట్లు లేవు, ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేనటువంటి యానాది కులస్తులు మా నియోజకవర్గంలో ఉంటే మొన్న ఈ మధ్య మా జనసేన పార్టీ తరఫున వారందరినీ తీసుకెళ్లి మేము ఓటు హక్కుని ఆధార్ కార్డుని మేము కల్పించాం. ఎక్కడ అవినిగడ్డ అంటే పోతుగడ్డ రాజధానికి వాళ్ళ అమరావతి రాజధానికి 100 కిలోమీటర్ల దూరం. అలాంటి నియోజకవర్గంలో కూడా కృష్ణా నది ప్రవహించి సారవంతమైనటువంటి సివిలైజేషన్ కలిగినటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో కూడా ఈ పరిస్థితి ఉందంటే నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది. నా వయసు 60 సంవత్సరాలు. బాజీ గారితో మాట్లాడదాం. బాజీ గారు గుర్తించలేకపోయాం అనేటువంటి బాధ, అలాంటి బాధ కలిగింది. అలాంటి బాధలన్నిటి కూడా సినీ నిర్మాతలు కానీ దర్శకులు కానీ చక్కటి వాస్తవ రూపంలో తీసుకొచ్చి ఇలాంటి వారికి ఏ విధమైనటువంటి వారి హక్కుల్ని వారిని పరిరక్షించాలని, వారి హక్కుల ఉల్లంఘన జరగకూడదని, వారికి సమాజపరంగా చట్టపరంగా భద్రత కల్పించాలనేటువంటి ఇతివృత్తంతో తీసినటువంటి సినిమా. దానికి రియల్ స్టోరీ యాడ్ అవటం, దానికి చక్కగా డాక్టర్ కె చంద్రు గారు ఆయన గౌరవించబడినటువంటి భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో గౌరవించబడినటువంటి ఒక న్యాయమూర్తి యొక్క చరిత్రను కూడా ఈ సందర్భంగా మాలాంటి న్యాయవాదులు తెలియపరిచారు. ఎందుకంటే చంద్రు గారి చరిత్ర భారతదేశంలో ఒక్కసారి మనం బాజీ గారితో కూడా మాట్లాడదాం. బాజీ గారు, దాదాపు 28-30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక యథార్థ ఘటనకి ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మరి వెంకటేశ్వర గారు మళ్ళీ మాట్లాడదామండి. బాజీ గారు చెప్పండి, 28-30 సంవత్సరాల క్రితం జరిగిన ఒక యథార్థ ఘటనకు రూపకల్పమే ఈ జై భీమ్ చిత్రం. మరి ఆ రోజుల్లో ఏం జరిగిందో ఈ రోజుల్లో కూడా కొన్ని తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, మన దేశం మొత్తం చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉన్నాయి. దీన్ని బట్టి మనము డెవలప్ అయి ముందుకు వెళ్తున్నాం అనుకోవాలా, వెనక్కి వెళ్తున్నాం అనుకోవాలా? అంటే మార్పు సమాజంలో రావాలా, పోలీస్ వ్యవస్థలో రావాలా, రాజకీయ వ్యవస్థలో రావాలా? ఎక్కడ మార్పులు రావాలి? ప్రజలకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? చరిత్రని మనం కూలశంకంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు మనం పరిశీలించాలండి. చరిత్ర గురించి అనేక అంశాలు చిత్ర రూపంలో వచ్చినప్పుడు అది అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా అది వాస్తవాల మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు చర్చ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. గతంలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి అనేక మంది పరాయి దేశస్తుల యొక్క సినిమాలు మనం చూసాం. అప్పుడు కూడా మనం అబ్జెక్షన్స్ పెట్టడం జరిగినాయి. ఆ అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు తీసినటువంటి పరిస్థితి, ఆ సినిమాలు తీసింది ఎవరు? ఈ దేశంలో ఉన్న వాళ్ళే తీసినటువంటి పరిస్థితి అనేకమైనటువంటి సందర్భాల్లో. ఆ తర్వాత మనం సమాజం ఆధారంగా తీసినటువంటి కొన్ని చిత్రాల్లో, అదేవిధంగా సంఘటన పరంగా తీసినటువంటి కొన్ని చిత్రాల్లో ఉన్నటువంటి ఏవైతే అభ్యంతరకరమైనటువంటి మాటలు కానీ అంశాలు కానీ ఉన్నప్పుడు, ఒక విధంగా చెప్పాలంటే కాలాపాని చిత్రం తీసాం. దాంట్లో ఏం జరిగింది, ఏ విధంగా స్వతంత్రంలో ఇబ్బందులు పడ్డాం అనేది కళ్ళకు కట్టినట్టు చూపించాం. గాంధీ తీసాం. అదేవిధంగా మనం రక్షణ సంబంధించినటువంటి అంశాల్లో సినిమాలు కూడా తీయడం జరిగింది. పాకిస్తాన్ యొక్క జరిగినటువంటి యుద్ధాలకు సంబంధించినటువంటి అంశాలు. స్లమ్ డాగ్ మిలియనీర్ కూడా మనం తీయడం జరిగింది. ఎక్కడైనా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి అంశాలతో కూడినటువంటి సినిమాలు తీసినప్పుడు అక్కడక్కడ చిన్నవి జరిగినప్పుడు
వాటిని మనం ఏదైనా చర్చకు పోయి అది అవునా కాదా అనేటువంటి చర్చతో సాల్వ్ చేసుకోవాలి కానీ తలకు విలువ కట్టో లేకపోతే మనిషికి విలువ కట్టో లేకపోతే కొడితే చేస్తాననేటువంటి విధ్వంసకరమైనటువంటి ఆలోచనలు చేయటం తప్పు అనేటువంటిది మా భావన. రెండవది, ఆనాడు ఉన్నటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో మన చేతులారా మనం చీల్చుకున్నటువంటి ఈ హిందూ సమాజం వేదాలు, వర్ణాలు, వర్గాలు ఇవన్నిటి పేరు మీద సమాజంలో పరిపాలన వైఫల్యాలతో పుట్టినటువంటి మతాలు, మన వేద సమాజం ఏం కోరుకున్నటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి ఉన్నతమైనటువంటి సమాజాన్ని వదిలిపెట్టి ఈ రోజున పరాయి మతాలు ఈ దేశాన్ని పీడించుకుంటున్నటువంటి క్రమంలో మన వాటిలో నుంచి బయటపడటం కోసం ఎవరైతే ప్రభావితమవుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులను దరిచేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటే ఇటువంటి చిత్రాల ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆ వర్గాల్లో, ఇంకా వెనుకబడిన వర్గాల్లో ఇంకా పోరాటం చేస్తున్నటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులతో ఇదే క్రమంలో మేము ఎక్కడే ఉంటాం అక్కడ నుంచి వాడు కూడా ముందుకెయ్యం, మాకు ఇదే పోరాటం, ఇదే రాజకీయం, ఇదే ఓట్లు అనేటువంటి విధానాలు పోతే దీనికి మనం మద్దతు తెలుపు చేస్తే ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. వాస్తవంగా వెంకటేశ్వర గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఏవైతే దొమ్మర్లు కానీ, తోలుబొమ్మలాట్ల వాళ్ళు కానీ, చెంచులు కానీ, లేకపోతే బుర్రకథల వాళ్ళు కానీ, సంస్కృతి పరమైనటువంటి సమాజం నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఎలుకల వాళ్ళు, పాముల వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా మనుషులుగా ఉన్నారు కానీ వాళ్ళకి చరిత్ర లేదు. ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1950లో ఎవరినైతే డీనోటిఫైడ్ ట్రైబల్స్ అనేవాళ్ళు, ఈ డీనోటిఫైడ్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ఆంగ్లేయులు ఆ రోజున స్వాతంత్రాన్ని ప్రభావితం చేయటం కోసం వీళ్ళు చిత్రాల ద్వారా, తోలుబొమ్మలాటం ద్వారా వీళ్ళు ప్రజల్ని ఏదైతే ఉత్తేజనలు చేసేటువంటి ప్రజల్లో ఉద్యమాన్ని రేకెత్తించినటువంటి అంశాలను చేస్తున్నారనే ఉద్దేశంతో వీళ్ళని ఒక దొంగలుగా చిత్రీకరించి, వాళ్ళు ట్రైబల్స్ గా చిత్రీకరించి వీళ్ళు దొంగలుగా అన్నారు. అది అంబేద్కర్ గారు గమనించిన తర్వాత 1950లో పార్లమెంట్ లో ఆయన పెట్టడం జరిగింది. ఏదైతే ఈ ట్రైబల్స్ ఉన్నారో వీళ్ళు డీనోటిఫైడ్ ట్రైబల్స్, వీళ్ళ జనజీవన స్రవంతిలో కలపాలని చెప్పని, సూర్యోదయాన్ని చూడనటువంటి గిరిజనులు సమాజాన్ని, సూర్యోదయాన్ని చూసుకున్నటువంటి గిరిజనులు సమాజాన్ని చూడనటువంటి వాళ్ళు ఇంకా అడవుల్లో చాలా మంది ఉన్నారండి. ఇవాళ ఉన్నటువంటి ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆ అంబేద్కర్ గారు ఆలోచన ధోరణి ఉంది కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చినప్పుడు పార్లమెంట్ లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఈ రోజున నరేంద్ర మోడీ గారు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డీనోటిఫైడ్ ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 12% రిజర్వేషన్లు ఇచ్చి వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళ మొత్తాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనార్గనైజ్డ్ సెక్టార్లు, ఏదైతే గుర్తింపుకు నొందినటువంటి కులాలు, ఆదరణ నోచుకున్నటువంటి కులాలు, సంస్కృతి పరంగా సమాజంలో దూరం అయిపోయి మృగ్యమై జీవితున్నటువంటి జీవితాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి క్రమం జరుగుతూ ఉంది. ఇటువంటి చిత్రాల రూపంలో జరుగుతున్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చినప్పుడు మంచిని మనం తీసుకోవాలా, చెడు మీద చర్చ జరపాలా, దాన్ని బహిష్కరించి ఆ చెడు తీసేటువంటి మార్గం ఏదో మాట్లాడుకోవాలి. కానీ దాడులు, తీసేయటాలు, విలువలు కట్టడాలు అనేది భవిష్యత్తు సమాజానికి అంత మంచిది కాదనేది నా అభిప్రాయం అండి. మౌనిక గారు చెప్పండి, ఇప్పుడు దాడి చేయడము, దాడి చెయ్యండి అని ఒకళ్ళని ప్రోత్సహించడము కరెక్ట్ కాదు. మరి ఈ 1 ఇయర్ సంఘం వాళ్ళు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. మా పరువు తీసేశారు కాబట్టి మాకు నష్టపరిహారం ఇవ్వండి అని. ఇది అంటే 5 కోట్లు ఇచ్చేస్తే వాళ్ళ పరువు వచ్చేస్తుంది అంటారా? అది కరెక్ట్గా వాళ్ళ యొక్క డిమాండ్ కరెక్టేనా? గ్రామాల్లో డబ్బులు ఇస్తే నేరం తప్పినట్టు ఎట్లయినా అక్కడ డిఫేమ్ అయిపోయారు వాళ్ళు. సో ఇక్కడ వాళ్ళు ఏంటిది అంటే మనం ఒక ఇంటెన్షన్ ని గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఇంటెన్షన్ అది బయటకు వచ్చేసింది. ఆ ఫిలిం నార్మల్ గా మనం గమనిస్తే ఫిలిం చాలా మంచి యూనో మెసేజ్ ఇచ్చింది. ఏమని, ఈ ఎరకల వాళ్ళు కానీ, చెంచులు కానీ వీళ్ళు చాలా దూరంగా, సమాజానికి దూరంగా ఉన్నారు. సో వీళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఉన్నారు, అదే పని చేసుకుంటూ అది వాళ్ళ పనిలో వాళ్ళే ఉన్నారు. కానీ ఈ వరల్డ్ అంటే ఈ 3G టెక్నాలజీ, 4G టెక్నాలజీ, 5G టెక్నాలజీకి దూరంగా ఉన్నారు. సో ఈ టెక్నాలజీకి దూరంగా ఉన్న వాళ్ళని తీసుకురావడంలో మనం విఫలమైనం, అది 100% కన్ఫర్మ్. ఈ మధ్య కొంచెం వాళ్ళలో మార్పు వస్తుంది, ఎందుకంటే వాళ్ళని తీసుకురావడం అనేది చేస్తున్నారు కాబట్టి. సో ఇక్కడ యాంటోనీని గురుమూర్తిగా తీసుకొచ్చి కులంని, మతంని వాళ్ళే ఇంట్రొడ్యూస్ చేసిండ్రు. సో దీనిలో మనం ఒక ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలి. మీ అమ్మగారు బాగున్నారా అని అడిగిన దానికి, నీ అమ్మ బాగుందా అన్నదానికి రెండింటికి తేడా ఎంత ఉంది అనేది ఎవరికైనా వివేకం ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. సో ఇక్కడ యాంటోనీ గురుమూర్తి అవ్వడం అనేది, నేను ఇందాక చెప్పిన మీ అమ్మగారు, మీ అమ్మ అనే దానికి ఎంత తేడా ఉందో, యాంటోనీ పేరు పెడితే వేరేలా ఉండేది, గురుమూర్తి పేరు పెడితే వేరేలాగే. అంటే మీ ఇంటెన్షన్ అంటే గురుమూర్తి పేరు తీసేసి యాంటోనీ పేరు పెడితేనే ఇక్కడ కరెక్ట్ న్యాయం జరిగి ఉండేదంటారా? ఎగ్జాక్ట్లీ. ఏమైపోతుంది అంటే అప్పుడు మనం మల్టిపుల్ యాంగిల్స్ ని అనలైజ్ చేసుకోగలుగుతాం. అసలు మామూలుగా ఆ టైంలో ఉన్న హిందువులలో ఈ యాంటోనీ అనేది ఎలా వచ్చింది అంటే వేరే వాళ్ళ దాడి జరిగింది.
సో ఇప్పుడు మన ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, వేరే బయట వ్యక్తి వచ్చేసి దాడి చేసిండు. దాడి చేసినప్పుడు నలుగురు ఒకరు వేరే వేరే యాంగిల్లో వెళ్ళిపోతారు, ఒకరికొకరు సేఫ్ గా ప్రొటెక్షన్ యాంగిల్లో ఉండరు, ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అట్లా మనము విడిపోయినాం అనమాట. బ్రిటిష్ దాడి అప్పుడు విడిపోయినాం. అందుకనే నేను చెప్తున్నా 1878 లో చేసిన ట్రైబల్ యాక్ట్ ని మనం గమనిస్తే ఈ చెంచులని ఎరకల వాళ్ళని డిఫాల్ట్ గా వీళ్ళని దొంగలుగా ముద్ర వేసింది అనమాట. తండ్రి దొంగ అయితే కొడుకు ఆటోమేటిక్ గా దొంగ అవుతాడు, వాడి కొడుకు దొంగ అయిపోతాడు. ఎందుకంటే వీళ్ళు ఒక వారియర్స్, వీళ్ళు ఒకప్పుడు వారియర్స్ గా ఉన్నారు. బ్రిటిషర్స్ కి చుక్కలు చూపించింది అనమాట. వీళ్ళు మన్యం దొర, అల్లూరి సీతారామరాజు గాని వీళ్ళందరూ ఆ సంవాట్ అటు ఇటుగా ఆ కేటగిరీలోనే వస్తారు అనమాట. సో వీళ్ళు చాలా వారియర్స్ అండ్ చాలా ఇంటలెక్చువల్ పీపుల్. వీళ్ళు బ్రిటిష్ కి చుక్కలు చూపించారు కాబట్టి 1878 ట్రైబల్ యాక్ట్ తెచ్చేసి వీళ్ళని డిఫాల్ట్ గా దొంగలుగా ముద్ర వేస్తారు. సో అట్లా వేసిన తర్వాత కొందరు ఎవరైతే బ్రిటిష్ కి తొత్తులుగా వెళ్ళిండ్రో వాళ్ళు మతం మారేసి మనకే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు బ్రిటిష్ ఏం చేసిందంటే మనవాడినే గురుమూర్తినే యాంటోనీగా మార్చేసి ఆ యాంటోనీనే మన వాళ్ళ మీదనే, మన ట్రైబల్స్ మీదనే, మన చెంచుల మీదనే చేసింది అనమాట. వాడు సరిగ్గా ఉన్నాడు, మనవాడితోనే మన వాళ్ళని చంపేయించిండు. రక్తపాతం ఎవరి వల్ల జరిగిందంటే మనవాడి వల్లనే, మనవాడి మీదనే జరిగింది. సో ఇది హిస్టారికల్ గా. సో ఈ సినిమాలో ఇప్పుడు ఈ తప్పును మనం ఎత్తి చూపాలి అని అన్నప్పుడు ఈ సినిమాలో వీళ్ళు ఇలా చేయడం తప్పు. సో దానికి వాళ్ళ రియాక్షన్, వీళ్ళ కులంని యాంటోనీ పేరుని గురుమూర్తి చేయడం తప్పు. వాళ్ళు సూర్యాన్ని కొడితే ₹1,00,000 ఇస్తాము అనేది కూడా తప్పే. రెండు తప్పులే. ఒక యాక్టర్ గా ఆయన దగ్గరికి ఒక కథ వచ్చినప్పుడు సూర్య కథ నచ్చి సూర్య చేయడం జరిగింది. ఒక యాక్టర్ గా, ఒక డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి కొన్ని హక్కులు ఉంటాయి. వాళ్ళు మనీ పెట్టి ఒక మూవీ తీస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఈయనకి నచ్చి కథ చేశారు, దాన్ని వక్రీకరించి అంటే ఇది ఒక రాజకీయ కోణంలో తీసుకెళ్లి ఒక దురుద్దేశంతో ఈ సినిమాని బ్లేమ్ చేసి పాపులర్ అవ్వాలి అన్న కోణంలో ఈ పిఎంకే పార్టీ ప్రయత్నిస్తోంది అని అనుకోవచ్చా? ఏమనండి, ఏదైనా దేన్నైనా ఎవరైనా ఎట్లయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మనం దాన్ని అనలైజ్ చేయడంలో మనం ఆ పాయింట్ లో కూడా యాంగిల్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఏంటిది అంటే రియల్ స్టోరీ. ఇది ఒక సినిమా స్టోరీ కాదు, ఏదో ఒక ఊహించిన ఒక ఊహాజనితమైన స్టోరీ కాదు. కాబట్టి రియల్ స్టోరీ అయినప్పుడు రియల్ క్యారెక్టర్లకు కొంచెం అటు ఇటుగా పేర్లు పెట్టాలి. కానీ ఇట్లా మొత్తానికి యాంటోనీని తీసుకొచ్చి గురుమూర్తిగా చేయడం అనేది డెఫినెట్లీ ఫిలిం ప్రొడక్షన్ వాళ్ళు చేసిన పెద్ద తప్పు. అది క్షమించరాని తప్పు. ఎందుకంటే ఒక పెద్ద మచ్చ వేసేసారు హిందూ సమాజం మీద. నేచురల్ గా అగ్రకులం వాళ్ళు తక్కువ వాళ్ళని ఇట్లా చేస్తారు అని. ఆ అమ్మాయి పేరు కూడా పార్వతి అని ఉంటది. సో పార్వతి బదులు నువ్వు లక్ష్మియో సీతానో పెట్టొచ్చు కదా, ఏకంగా చింతల్లి అని పేరు పెట్టేసింది. ఆ పేరేంటిది? అది ఏ సమాజానికి సంబంధించింది? అది ఎటు కాదు. ఇప్పుడు మిమ్మల్ని నేను అమ్మ అంటాను, అది మీరు క్రిస్టియన్ అయినా నేను మిమ్మల్ని అమ్మ అనొచ్చు, ముస్లిం అయినా అమ్మ అనొచ్చు, ఎవరినైనా అమ్మ అనొచ్చు. నువ్వు ఆ పార్వతి అనే పేరును లక్ష్మి అని పెట్టొచ్చు కదా. యాంటోనీ అనే పేరు యాంటోనీ అని కాకపోతే పీటర్ అని పెట్టొచ్చు. నువ్వు ఎందుకు మొత్తానికి తేడా ఎందుకు చేసేసేయాలి? అంత అంటే ఏదో ఇంటెన్షన్ ఉంది అని అర్థం అవుతుంది కదండి మనకి. ఓకే బాజీ గారు, ఇప్పుడు పేర్లు మార్చడం వల్ల కూడా ఈ 1 year సంఘం వాళ్ళు మాకు అన్యాయం చేసేసారు, ఆ పేర్లు పెట్టి మమ్మల్ని కించపరిచారు అంటున్నారు. ఒక పేరుతో వర్గాన్ని కించపరచొచ్చా? సందర్భోచితంగా సినిమాల్లో వాడుతున్నటువంటి పదాలు లేకపోతే వాళ్ళకి కావలసినటువంటి ఆ యొక్క ఆకర్షణీయమైనటువంటి ఆలోచన జరిగినప్పుడు జరిగి ఉంటే దాన్ని తప్పుగా భావిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి విజ్ఞాపనల్ని చిత్ర నిర్మాతలు, డైరెక్టర్లు దాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. అది పెద్ద ఇష్యూ కాదు. తెలుగు చిత్రాల్లో కూడా కట్టుబొట్టు వ్యవహారం వచ్చినప్పుడు బ్రాహ్మణులుగా మమ్మల్ని ఎగతాళిగా చేశారనో, లేకపోతే ఏంటి ఉప్పరగోలంటే ఉప్పర్లందరూ కలిసి మా మొత్తుకోళ్ళు అంటారా అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ ఈ మధ్య కాలంలో కొన్ని సినిమా పాటల విషయంలో కూడా అదే జరిగింది. కొన్ని సాహిత్యాలు మార్చాలి అని చెప్పి మాట్లాడినా గ్రామీణ ప్రాంత భాషలో ఉదాహరణ చేసి మాట్లాడేటువంటి అంశాలన్నీ కూడా వివాదాస్పదం చేసేటువంటి ప్రక్రియలు ఎట్లా పోతున్నాయంటే, ఎవరి కాళ్ళు ఒక యూనియన్ గా కులాల పేరు మీద హక్కుల సమాజాలు ఏర్పడినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఇష్యూ జరగగానే వెంటనే దాన్ని తీసుకెళ్ళటం, దాన్ని కోర్టులో వేయటం, ఇలా కోర్టులో వచ్చిన తర్వాత మేము కోర్టులో వేసామని చెప్పని అంటాం. దాంతో మళ్ళీ వెంటనే పబ్లిసిటీ రావడం, దీనికి ఏదో ఏముందో లోపల అని చెప్పని అనుకునే విధంగా చేయటం, ఇది ఒక టైప్ ఆఫ్ పబ్లిసిటీ అనుకోవటం భావించేటువంటి పరిస్థితి అవుతా ఉంది. వాస్తవంగా సున్నితమైన అంశాలు ఏమైనా ఉంటే చిత్రదర్శకులు చెప్పి దీని మీద ఒక చిన్న ఆందోళన చేస్తే చాలండి, ఆటోమేటిక్ వాళ్ళు తీసేస్తారు. వాళ్ళు వ్యాపారం చేసుకోవడం కోసం సినిమాలు తీస్తారు తప్ప వివాదాలు సృష్టించడం కోసం సినిమాలు తీసే ఆలోచన పోయేటువంటి పరిస్థితి ఎవరూ చేయరు. కాబట్టి ఏదైనా సున్నితమైన అంశం ఉంటే చేసుకోవాలి, కానీ విలువలు కట్టి లక్షలు ఇస్తాం కొట్టండి, లేకపోతే మాకు 5 కోట్లు ఇవ్వండి అని చెప్పడం ఏదైతే ఉందో ఇట్స్ ఎ బ్లాక్ మెయిలింగ్ ఆఫ్ బిజినెస్. కమ్యూనిటీ వాళ్ళు ఈ విధంగా సంపాదించుకోవడం కోసం ఇప్పుడు మన గ్రామాల్లో చెప్తా ఉంటాం, కుల పంచాయతీల్లో అమ్మాయి తప్పు చేసింది, అబ్బాయి తప్పు చేశాడు, 25,000 కట్టండి అంటే 50,000 కలిసి కుల పంచాయతీ పెద్దలు తింటారు. ఆ రకంగా ఈ కులాల మీద ఆధారపడినటువంటి ఈ సంఘాలన్నీ కూడా ఏం చేస్తాయంటే ఏదో ఒక ఇష్యూ తీసుకోవడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం, వీళ్ళు బాగుపడటం, వాళ్ళు ఏడిపించడం, ఇది సమాజంలో అలవాటు అయినటువంటి ప్రక్రియగా మారినటువంటి పరిస్థితి.
చేతి వృత్తుల ద్వారా ఏర్పడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ చేతి వృత్తులకు వచ్చినటువంటి గౌరవాన్ని కులానికి తీసుకురావాలి కానీ ఆ కులం రోడ్డు మీద ఎక్కి వాళ్ళ వృత్తుల్ని కూడా తిట్టించేటువంటి పరిస్థితి రాకూడదనేది ఇవాళ సభ్య సమాజం కోరుకున్నటువంటి విషయం అండి. వెంకటేశ్వరరావు గారు, ఈ మధ్యకాలంలో పోలీస్ వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు, దురాగతగాలు చేస్తున్నారు, అది కూడా ఇలా అణగారిన వర్గాల మీదే చేస్తున్నారు అన్నది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. సో వ్యవస్థలో ఎటువంటి మార్పు రావాలి అంటారు? మరి ఇటువంటి చిత్రాలు చూసినప్పుడు వాళ్ళు మారుతారా? ఇంకా ఇలాంటి చిత్రాలు రావాల్సిన అవసరం ఉందంటారా? వెంకటేశ్వర గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మీరు మ్యూట్లో ఉన్నారండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. వెంకటేశ్వర గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఇప్పుడు వినపడుతుందమ్మా? వినిపిస్తుంది, చెప్పండి. చూడమ్మా, ఈ సమాజంలో అన్ని రకాల క్యారెక్టర్కి సరిపోయినటువంటి వ్యక్తులు ఉన్నట్లుగానే సమాజంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను కంట్రోల్ చేయటానికి భారత రాజ్యాంగం అనేకమైనటువంటి హక్కుల్ని ప్రసాదించడమే కాకుండా భారత శిక్షా స్మృతిలో కానీ లేకపోతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కానీ చాలా స్పష్టమైనటువంటి ప్రొసీజర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి అంటే ఏ వ్యక్తినైనా సరే అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి. అది ప్రథమ న్యాయ సూత్రం. కానీ ఆ అరెస్టు ఎప్పుడు చేశారనే దానికి ఎక్కడా ఆధారం ఉండదు. దీన్ని ఆసరా చేసుకుని పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందంటే ఏ వ్యవస్థలో ఏ చట్టాలు లేకపోతే రాజ్యాంగాలు ఇవన్నిటికన్నా కూడా మనిషి యొక్క నైతిక విలువలు అలాగే మనిషి యొక్క మోరల్ యొక్క మొరాలిటీస్ అనేది నైతిక విలువలు అనేది సమాజంలో చాలా ప్రాధాన్యత వహించినాయి. మనకి చిన్నప్పుడు పూర్వకాలంలో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తప్పు చేస్తేనో పాపం చేస్తేనో నరకానికి పోతాం, అక్కడేదో సలసలా కాగే నూనెలో వేయిస్తారనో లేకపోతే బాగా కాళ్ళని స్తంభాన్ని కట్టిస్తారనేటువంటి విషయాల్ని ఒక నీతి చంద్రికలో కానీ ఒక పద్యాల రూపంలో కానీ ఒక కథల రూపంలో కానీ చెప్పినప్పుడు చిన్నపిల్లల మనసులో అవే నానుకుని సమాజంలో మనం తప్పు చేయకూడదు, హాని చేయకూడదు, మంచి చేయాలి, మంచి పనులు చేయాలి అనేటువంటి ఒక భావన ఏదైతే పేర్కొంటుందో అలాంటి సమాజంలో ఉండాల్సినటువంటి పరిస్థితికి ఉండాలి తప్పితే ఏ చట్టాలు కూడా ఏ నిబంధనలు కూడా ఏ అధికారులు కూడా ఒక దౌర్జన్యం చేసేటువంటి ఒక చట్టాన్ని అతిక్రమించేటువంటి వ్యక్తుల నియంత్రణ అనేది మాత్రం చేయటం అనేది చాలా కష్టం. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సిస్టాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఏం చేస్తుందంటే మా కృష్ణా జిల్లా ఒక ఎస్పీగా ఒక ఆయన పనిచేశాడు. ఆయన వన్ మ్యాన్గా పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేశాడు. అవన్నీ ఎందుకమ్మా, మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినటువంటి ఆయన మనం చూసాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఆయన పనిచేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి, ఎలక్షన్ ఏ విధంగా జరగాలి, ఎలక్షన్ కమిషన్ విధి విధానాలని రోడ్డుపైకి తీసుకొచ్చి రాజకీయ నాయకుల్ని అధికార యంత్రాంగాన్ని టెర్రరైజ్ చేసినట్టు వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు. అంటే ఒక కమిట్మెంట్, ఒక నిర్భయం, ఒక కమిట్మెంట్, ఏదైనా చేయాలనేటువంటి తపన, చేయాలనేటువంటి దృఢచిత్తం ఎవరికైతే ఉందో ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ వ్యవస్థకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తికి అలాంటి దృఢచిత్తం కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఆ వ్యవస్థలో ఇలాంటి లోపాలను జరగకుండా చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ సమాజంలో ఈ వ్యవస్థలో అందరికి కూడా అవసరాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఈ అవసరాలకి ఏదేదో అవటం మూలంగా చెడు చేసే వాళ్ళని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి చట్టాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు చేయలేనటువంటి ఈ వైనం అది కాలంలో మార్పు తీసుకురావాల్సిన అంచేతే కదా. సమాజంలో కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్గా, కొంతమంది ఇంకో రకంగా సమాజ స్థాపన కోసం ఏర్పడినటువంటి భారత సమాజంలో ఇన్ని విభిన్నమైనటువంటి దృక్పథాలు, అతివాదులు, మితవాదులు, అన్ని సామ్యవాదులు, అనేక ధోరణులు ప్రబలటానికి కారణం ఏంటంటే ఆచరణలో వచ్చినటువంటి తేడాలు తప్పితే ప్రిన్సిపల్లో కానీ సిద్ధాంతంలో కానీ ఏ విధమైనటువంటి తేడా లేదు. ఇది కేవలం వ్యక్తుల యొక్క నైతిక ప్రవర్తనకి ఎంచేతంటే పూర్వకాలంలో పోలీస్ స్టేషన్ ప్రాంతంలో తచ్చాడితే ఆ వ్యక్తి సమాజంలో చాలా చిన్నతనంగా చూసేవాళ్ళు. ఈ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్ళటమే కాదు, జైల్లో ఉన్నటువంటి వ్యక్తులకే అధికారాన్ని కట్టబెట్టేటువంటి రోజులు
ఇవి చూసుకున్నట్లయితే చరిత్రలో మొరాలిటీకి ఏ విధమైనటువంటి స్థానం వస్తుంది, రాను రాను మొరాలిటీ ఏ విధంగా దిగజారిపోతుంది. అయితే అంత మాత్రం చేత సమాజంలో నీతి లేదు, న్యాయం లేదు అనుకుంటూ చాలా పొరపడ్డమ్మా. ఈ రోజు వరకు కూడా నా దగ్గరికి, అది మొత్తం జిల్లా మొత్తం పెద్ద ప్రాక్టీస్ అమ్మా, నా దగ్గరికి వచ్చేటువంటి టైంలో 100కి 95 మంది అబద్ధం ఆడటానికి ఒప్పుకునేటువంటి పరిస్థితి. సాక్ష్యం చెప్పాలన్నా లేదు ఇంకో విషయం చేయాలన్నా మేము అబద్ధం ఆడవండి అనేటువంటి పరిస్థితి. అబద్ధం కాదైనా ముక్కు ఓకే మౌనిక గారు, అబద్ధం ఆడటం కాదు, ముక్కుగా డైరెక్ట్ గా చూపించుకోవడం, తిరిగి చూపించడమే న్యాయవాది పని. కానీ న్యాయవాది అబద్ధాలు ఆడటానికి చాలా పొరపాటు, అబద్ధాలతో కేసులు గెలవరు అనేటువంటి విధానం మీద ఇవాళ సిస్టమ్ మనం వెళ్ళినట్టయితే, ఎంతో కొంత మనలో నిజాయితీ రుజువర్తన ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం సమాజానికి అలాంటి. మౌనిక గారు చెప్పండి, ఇప్పుడు ఈ చిత్రంలో కొన్ని సంఘటనలు, కొన్ని సీన్స్ మాకు అభ్యంతరకరంగా ఉన్నాయి అని చెప్పేసి పిఎంకే వాళ్ళు ఏవైతే అభ్యంతరాలు వ్యక్తం చేశారో వాటిని చిత్ర బృందం తొలగించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే 5 కోట్లు ఇచ్చేంత వరకు వీళ్ళు ఈ ఇష్యూని ఇట్లాగే రేస్ చేసుకుంటూ వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అసలు మెయిన్ మోటివే దానికోసం. మౌనిక గారు మీ ఆడియో రావట్లేదు. పబ్లిక్ కి కూడా ఇప్పుడు మొత్తం అన్ని విషయాలు తెలిసిపోయినాయండి ఈ టైం కి. యాక్చువల్లీ కేసు వేసే వరకు కూడా పబ్లిక్ కి మొత్తం అది యాంటోనీ గురుమూర్తి అయిండు అనే విషయం తెలిసిపోయింది, పార్వతి ఉండాల్సిన అమ్మాయి చిన్న తల్లి అయిందని తెలిసిపోయింది, ఈ కాంట్రవర్సీ ఈ యాంగిల్ వచ్చేసింది, అన్ని యాంగిల్స్ బయటకు వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు దానిలో చేంజ్ చేసినా చేయకున్నా పెద్ద విషయం ఏం కాదు, డజంట్ మ్యాటర్. సో వీళ్ళకి ఏం కావాలి అంటే వీళ్ళు అట్లీస్ట్ కంపెన్సేషన్ గా కొన్ని డబ్బులు తీసుకొని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ టైం అన్న అయినప్పుడు మళ్ళీ లీగల్ గా ఈ డబ్బులు యూజ్ అయితే అనే ఉద్దేశంగా వాళ్ళు తీసుకొని ఉండొచ్చు అని నా అభిప్రాయము. సో నేను చెప్పినట్టుగా మనం అదే ఇంటెన్షన్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ ఇంటెన్షన్ కామన్ గా మరి మౌనిక గారు ఒక్క నిమిషం మౌనిక గారు, మరి ఇప్పుడు సూర్య మీద దాడి చేయండి అని చెప్పి పబ్లిక్ గా చేశారు, దానికి వాళ్ళకి ఏమైనా పనిష్మెంట్ పడే అవకాశం ఉందా? దానికి ఏం పనిష్మెంట్ ఉంటదండి? దానికి ఏమైనా ఉంటే అది ఎథికల్ మరి ఉండాలి కదా. ఇప్పుడు సామాజికంగా ఇప్పుడు ఆయనకి రక్షణ కల్పిస్తుంది గవర్నమెంట్, ఓకే పోలీసులు వెళ్ళారు ఆయనకి రక్షణగా ఉన్నారు బాగానే ఉంది, కానీ ఆ మాట అన్నారు ఈ రోజు కాకపోతే రేపన్నా ఆయన మీద ఏదైనా చేయొచ్చు కదా, దాడి చేసే అవకాశం ఉంది కదా. సో ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు మనది రాజ్యాంగం 1935 బ్రిటిష్ ఇండియా యాక్ట్ నుంచి వచ్చింది అనమాట. సో ఏంది అప్పుడు బానిసలుగా ఉన్న ప్రజలకు ఎలాంటి అభిమానానికి సంబంధించిన లాస్ ఉండేవి కాదు అనమాట. సో గ్రాడ్యువల్లీ అమెండ్మెంట్స్ జరుగుతుండడం వల్లనే ఇప్పుడు డిఫమేషన్ అనేది కూడా రీసెంట్ గానే వచ్చింది. అర్లియర్ డిఫమేషన్ అనేది వేరేలా ఉంది. అందుకనే మనం చూడండి రాజకీయ నాయకుల మీద మనం కేసులు వేయలేము, కానీ రాజకీయ నాయకులు మామూలు ప్రజల మీద కేసు వేయగలరు. పోలీసులను మనం వెళ్ళి ఏమంటారు గట్టిగా మనం అడగలేము, కానీ పోలీసులు మాత్రం పబ్లిక్ ని తిరగొడతారు అనమాట. నేను అడిగేది ఒక్కటి మౌనిక గారు, ఇప్పుడు సూర్య మీద దాడి చేసిన వ్యక్తికి మొదటి వ్యక్తికి ₹1,00,000 ఇస్తామని పబ్లిక్ గా అనౌన్స్ చేసిన వ్యక్తి మీద ఏమన్నా చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా? కొడితే తీసుకోవచ్చండి, మామూలుగా స్టేట్మెంట్ కి మామూలుగా తీసుకోవడానికి ఉండదు. ఇప్పుడు ఎవరైనా వ్యక్తి వెళ్ళేసి కొట్టిండు అని అనుకోండి, సో డెఫినెట్లీ కొట్టిన వ్యక్తి సూర్యని ఎవరైతే కొడతారో వాడి మీద అప్పుడు కేసు అవుతుంది డెఫినెట్లీ. ఎందుకంటే మనం వ్యక్తి యొక్క దాన్ని డిస్టర్బ్ చేసినాము, హానర్ ని డిస్టర్బ్ చేసినందుకు దాని మీద అప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుంది. కానీ జస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ కింద ఇట్ బికమ్స్ ఇష్యూ. బాజీ గారు మీరు చెప్పండి, ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని కొట్టేయండ్రా వేసేయండ్రా లేకపోతే మీకు డబ్బులు ఇచ్చేస్తామని పబ్లిక్ గా అనౌన్స్ చేసిన వ్యక్తుల మీద చట్టరీత్యా కేసులు ఉండవా? అలా ఎలా చెప్పగలుగుతారు అంత ధైర్యంగా? గారు సీనియర్ అడ్వకేట్, క్రిమినల్ అడ్వకేట్ వారు. మీరు ఇందులో ఒకటి ఏంటంటే నేర ప్రక్రియలో నేరాన్ని పురికొల్పడం కూడా నేరం. దాన్ని చెయ్యాలనేటువంటి ఆలోచన తలంపు ఉండటం, అదే విధంగా దాన్ని మీద ఒక్క నిమిషం బాజీ గారు ఒక్క మాట చెప్పండి. మొన్న స్వామీజీ ఇస్లాం గురించి స్వామీజీ మాట్లాడితే ఫత్వా రిలీజ్ అయింది అనమాట. ఏంటిది, ఆయన తల మొండెం నుంచి తీసేసిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వబడును అని చెప్పేసి మసీద్లల్లో ఫత్వాలు రిలీజ్ అయినాయి. మొత్తం ఊరంతా పోస్టర్లు కూడా పెట్టేసిండ్రు, సరే తన్సే అలాగ్ అని చెప్పేసి పెట్టేసిండ్రు. దానికి ఏమైందండి? ఏం అవ్వలేదు. అది చంపేయడానికే ఫత్వా రిలీజ్ చేసినా కూడా ఏం అవ్వలేదు. సో ఇది ఓన్లీ కొడితే ₹1,00,000. ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఇద్దరు వ్యక్తులు తిట్టుకుంటారు, ఇద్దరు ఒకటే భాష ఉపయోగిస్తారు, ఇద్దరు ఒకే ధోరణి పోతారు. నువ్వెంత అంటే నువ్వెంత, నిన్ను చంపుతా అంటే నిన్ను చంపుతా అనుకుంటారు. అయినప్పుడు కూడా మాకు కూడా ఆంధ్రప్రదేశ్ లో చర్చి మీద 4 రాళ్లు వేశారు, ఒక 40 మందిని అరెస్ట్ చేశారు.
అదే ఊళ్ళో రథం తగలబెట్టారు, ఇప్పుడు వరకు జనం దొరకలేదు, దొరికిన వాడు పిచ్చివాడు అన్నాడు. అధికారం చేతిలో చట్టం సమున్నతమైనటువంటి స్థానం ఉండాలంటే ఆ పరిపాలించేవాడు, ఆ కుర్చీలో కూర్చున్నవాడు నిజాయితీ పరుడు అయి ఉండాలి. అతను కానప్పుడు దాన్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఫత్వా జారీ చేసినా నేరమే, ఒక వ్యక్తిని శిక్షించమని ఆదేశించినా నేరమే, ఒక వ్యక్తిని సమాజం నుంచి బహిష్కరించినా నేరమే, ఆ వ్యక్తిని అంతమొందించమని చెప్పినా నేరమే. ఇటువంటి నేరాలు చేసినటువంటి ప్రక్రియకి పురిగొల్పడం అనేటువంటి అంశం ఏదైనా సరే ఖచ్చితంగా నేరమే. దాన్ని కావాలంటే వెంకటేశ్వర గారు ఇంకా విశదీకరించి ప్లీజ్ వెంకటేశ్వర గారు చెప్పండి. ఆల్రెడీ హ్యాండ్ రైస్ చేశారు. బాజీ గారు చెప్పినట్టమ్మా, ఖచ్చితంగా భారత శిక్షా స్మృతిలో ఏదైతే సూర్య గారికి డ్యామేజ్ చేస్తే, లేకపోతే ఆయన హింసిస్తే, లేకపోతే ఆయన హాని చేస్తే, గాయం కలగజేస్తే ₹1,00,000 రివార్డ్ అనేది ఏదైతే ప్రకటించారో ఖచ్చితంగా భారత శిక్షా స్మృతి ప్రకారం నేరం. ఈ రోజున బాజీ గారు చెప్పినట్టు ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నాం, ఎక్కడ మౌనిక గారు చెప్పింది ఫత్వా జారీ చేశారు, ఏ విధమైనటువంటి చర్య తీసుకోలేదని. ఫత్వా జారీ చేశారు, చర్య తీసుకుంటానికి ఎవరైనా రిపోర్ట్ చేశారా? ప్రభుత్వాలు సువోమోటుగాను తీసుకోవచ్చు, లేదు అంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే తీసుకోవచ్చు. ప్రభుత్వాలు అనేది రాజకీయ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలోకి వచ్చినప్పుడు మొన్న పట్టాభి గారు వాడినటువంటి పదం మీద ఎంత రాద్ధాంతం జరిగింది. అదే డీజీపీ గారు బూతులు తిడితే ఏం మాట్లాడేటువంటి పరిస్థితి. అదే డీజీపీ గారు పక్కన ఒక రాజకీయ పార్టీ ఆఫీసులో పూర్తిగా డ్యామేజ్ చేస్తే మాట్లాడలేనటువంటి పరిస్థితి. కేవలం ఏంటంటే ఇది నైతిక విలువలకి, అతని యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి పరిస్థితి. అట్లాగే రాజకీయ శక్తుల యొక్క నిబద్ధత లోపించి కేవలం ప్రతి విషయాన్ని రాజకీయ కోణంతో ఆలోచిస్తే ఇలాంటి జరగకపోవచ్చు, వాళ్ళ మీద కేసులు జరగకపోవచ్చు, కానీ చట్ట ప్రకారం మాత్రం అది ఖచ్చితంగా శిక్షార్హమైనటువంటి స్టేట్మెంటే, దాంట్లో అనుమానం లేదమ్మా. చివరిగా మౌనిక గారు చెప్పండి, మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు జై భీమ్ సినిమా చూస్తున్న వాళ్ళు, చూడాలి అనుకుంటున్న వాళ్ళు, ఈ చిత్రం ద్వారా కరెక్ట్ మెసేజ్ పబ్లిక్ కి రీచ్ అయింది అనుకుంటున్నారా? ఇది ఒక వండర్ఫుల్ మూవీ అండి. ఆ రోజు చూసిన రోజు నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళకు తెలియదు, వాళ్ళకు న్యాయం తెలియదు. ఇప్పుడు ఒకవేళ ఆడవాళ్ళని ఆ రోజు పార్వతి చిన్న తల్లిని తీసుకెళ్ళింది. ఐడియల్లీ అట్లా ఉమెన్ ని తీసుకెళ్ళకూడదు వితౌట్ ఫీమేల్ కానిస్టేబుల్, కానీ వాళ్ళు తీసుకెళ్తారు అనమాట. సో ఇలాంటి వాళ్ళకి తెలియదు, వాళ్ళు ప్రశ్నించలేరు కూడా. ఏమైపోతుంది, ఇందాక సార్ అన్నట్టుగా ఏమైపోయిందంటే మన చట్టం అనేది ఎవరైతే పరిపాలిస్తున్నారో వాడి చేతిలోకి అయిపోయింది అనమాట. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అన్నట్టు. సో వాళ్ళకి నచ్చినట్టుగా దాన్ని మార్చేసుకుంటున్నారు. రథం తగలబెట్టినప్పుడు ఎవరిని అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేసిన వాడు మెంటల్లీ రిటార్డెడ్ అని చెప్పేసి వదిలేసిండ్రు. అదే చర్చ్ మీద రాళ్ళేసినందుకు 40 మందిని అరెస్ట్ చేశారు. సో ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు అనేదాన్ని మనం గమనించాలి అనమాట. ఇందాక చెప్పినట్టుగానే నీ అమ్మ ఎలా ఉంది అన్నదానికి, నీ అమ్మగారు ఎలా ఉన్నారు అన్నదానికి, దీని అర్థానికి ఆ మాటలో ఉన్న ఇంటెన్షన్ ని తెలుసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో నేను చిన్నగా ఒక పాయింట్ యాడ్ చేస్తాను. మతం విషయంగా మీరు ఎప్పుడైనా మొహమ్మద్ ప్రవక్త అని ఒక మాట అంటే ఆ ఊరంతా తగలబడిపోతుంది. ఎందుకంటే ముస్లింలకు వాళ్ళ మతం పట్ల ఉన్న నిబద్ధత. 2, క్రిస్టియన్ ని మీరేమన్నా అంటే అనలేరు, ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ గా చాప కింద నీరులాగా చాలా సిస్టమ్ లో మంచి స్ట్రాంగ్ పొజిషన్స్ లో ఉన్నారు. అందుకనే యాంటోనీ గురుమూర్తి అయిపోయింది. సో ఇప్పుడు మిగిలింది ఎవరు? హిందూ. ఇదేంటి సెక్యులర్ భాష మాట్లాడతారు, లేదా చాతగాని చావచిచ్చిన మెంటాలిటీతో ఉండడం వల్ల ఇలాంటి దాడులు అనేవి హిందుత్వం మీద జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని ఎవరు నేర్చుకోవాలి, ఎవరు రియలైజ్ అవ్వాలి అంటే ప్రతి హిందువు రియలైజ్ అవ్వాలి. ఏమని రియలైజ్ అవ్వాలి? నా మతాన్ని గాని, నా కులాన్ని గాని, నా ధర్మాన్ని గాని ఎవరు ఎంటబడ్డా కూడా వాళ్ళని వదలము అనేది మనమన్నా చేసుకోవాలి. అదే అహింసావాదిగా ఉన్న ఈ హిందువుకి అట్లీస్ట్ స్ట్రాంగ్ గవర్నమెంట్ అన్న చేసుకునే స్థాయి కన్నా ఎదగాలి. ఎందుకంటే మెజారిటీ, సోకాల్డ్ మెజారిటీ కాబట్టి అట్లీస్ట్ స్ట్రాంగ్ గవర్నమెంట్ తెచ్చుకొని ఆ గవర్నమెంట్ మన విలువల్ని, మన స్వాభిమానాన్ని కాపాడే గవర్నమెంట్ కి ఎలక్ట్ చేసుకోవాలి. బాజీ గారు మీరు చెప్పాలి. ఇప్పుడు బాజీ గారు చెప్పండి, మౌనిక గారు అంటున్న వర్షన్ విన్నారు కదా, ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ రావాలి, హిందువుల మనోభావాల్ని కాపాడాలి, హిందువులకి తరపున సపోర్ట్ గా నిలబడే ఒక చక్కటి గవర్నమెంట్ కావాలి అని అడుగుతున్నారు. మీరు చెప్పండి. దేశంలో దేశాన్ని గౌరవించేటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య పెరగాలండి. ఈ సమాజం బాగుండాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి తరతరాల నుంచి ఈ సమాజాన్ని కాపాడుతున్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించి వాటిని అవలంబించేటువంటి వ్యక్తుల యొక్క సమూహాలు పెరిగినప్పుడు సమాజం పచ్చగా ఉంటుందండి. హైందవ సమాజంలో ఖచ్చితంగా ఈ సమాజాన్ని ప్రేమించాలనేటువంటి భావన ఎప్పుడూ ఉంటుందండి. మన సంస్కృతిలో అడుక్కునేటువంటి
స్త్రీ ఎవరినో వస్తే చెయ్యి ఖాళీ లేదమ్మా అనేటువంటి సంస్కృతి ఉన్నటువంటి మన సంస్కృతిని మనం ఎక్కడ కూడా మనం ఎత్తి చూపుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకుంటూనే ఈ దేశాన్ని ముందుకు నడపడానికి హైందవ ధర్మ సంస్కృతిని నడిపించాల్సినటువంటి బాధ్యత అనేక మంది యుగ పురుషులు మహానుభావులు తీసుకోబట్టే ప్రపంచంలో వాళ్ళ భారతదేశం అత్యంత గొప్పగా ఉంటుందండి. ఇందులో ఉన్నటువంటి సమస్య వారు అన్నట్టుగా ఎవరికన్నా మహమ్మదీయులకు జరిగితే సమస్య అంటే ఇస్లాంని ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు ఇస్లాంను ప్రేమిస్తారండి, తర్వాతే దేశాన్ని ప్రేమిస్తారు. హిందువులకి ముస్లింలకు ఉన్నటువంటి తేడా అది వచ్చినటువంటి సమస్య. క్రైస్తవులు కూడా క్రైస్తవాన్ని ప్రేమించాక సమాజాన్ని ప్రేమిస్తారు కానీ సమాజాన్ని ప్రేమించి క్రైస్తవాన్ని ప్రేమించాలని సందేశాన్ని వినిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంకటేశ్వరరావు గారు అలాగే మౌనిక గారు మీరు కూడా ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసి చక్కటి విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించే పీపుల్ ఫోరం డిబేట్ కార్యక్రమం. మరో అంశంతో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.